ఈ అకౌంట్ దాంట్లో మనకు తీసుకొచ్చే రెవెన్యూలో కంట్రిబ్యూషన్ స్టేట్ కంట్రిబ్యూషన్ 3rd ర్యాంక్లో ఉంది మన డిస్ట్రిక్ట్. అంటే నేషనల్గా కూడా ఉంది. ప్రొడక్షన్లోను క్వాలిటీ ప్రొడక్ట్ మనం ఎకానమీకి కంట్రిబ్యూట్ చేయడం, అలాగే ఎక్స్పోర్ట్ చేయడంలో కూడా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తూ ఉన్నాము. కానీ చాలా ఆందోళనకరమైన అంశం ఇది. మనం మొదట్లోనే తగు చర్యలు, సీరియస్ చర్యలు కనుక తీసుకొని పోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీనికి ఎక్కడ నుంచి అయితే పలు దఫాలుగా వాళ్ళు చర్చించారు. గ్రోవర్స్ అలాగే ప్రాసెసర్స్ని, ఎక్స్పోర్టర్స్ని అందరినీ కూడా పిలిచి మీటింగ్స్ చేయడం జరిగింది. బట్ ఎప్పుడైతే మనం దానికి తీసుకునే స్టెప్స్ కలెక్టివ్గా ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి farmers, everyone, processors, every stakeholder involved in this process shall act and rise to the occasion. మనం అంటే కొన్ని స్టింజెంట్ మెజర్స్ అన్ని పెట్టుకోకపోతే రేపు స్టాండర్డ్ క్వాలిటీ టెస్టింగ్లోను, స్టాండర్డ్ మెయింటైన్ చేయడంలోనూ మనం నిలబడడం అనేది ఉండదు. అంటే ఇప్పటికే చూస్తూ ఉంటే రిజెక్షన్స్ రేటు అంటే యాంటీబయాటిక్స్ ఉన్నాయి అనేది కామన్గా రిజెక్షన్ క్రైటీరియా కింద ఉంటుండేది. బట్ ఇప్పుడు డైస్ రావడము, కలర్ డైయింగ్ ఏజెంట్స్, పొల్యూటెంట్స్, వీటి వల్ల కూడా మన దగ్గర అయిన ప్రొడ్యూస్ రిజెక్ట్ అవుతూ ఉంది. దీన్ని గ్రోయింగ్లో కానీ హ్యాచరీస్లో కానీ అది చాలా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం చాలా ఉంది. డీలర్ సైడ్ నుంచి ఇప్పుడు నిషేధిత మెడిసిన్స్ కానీ డైస్ ఇలాంటివన్నీ కూడా మీరు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది సెప్టెంబర్ 15 నుంచి. అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మనం కొంతవరకు చెక్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఎక్కడైతే మరి కలెక్టివ్ ప్రాబ్లం కాబట్టి దట్ ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఎవరిని కూడా యాజ్ ఎ హెడింగ్ అసోసియేషన్స్ ఇక్కడ ఉన్నారు మీరు, మీ యొక్క అసోసియేషన్స్ తరఫు నుంచి కూడా మీరు ఎన్షూర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు, ప్రొడ్యూసరు కూడా ఆ పద్ధతులు ఏదైతే మనం మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, బట్ ఇంకొకసారి మనం డీటెయిల్గా కూడా చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎంబెడ్ ఎన్రోల్మెంట్స్ లేకుండా చాలా ఫామ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్